చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత నెలకొంది. రామచంద్ర యాదవ్ ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి బ్యానర్లని వైసీపీ శ్రేణులు చించేసి మళ్లీ కొత్తగా బ్యానర్లు పెట్టారు. రామచంద్ర యాదవ్ అనుచరులపై పోలీసులు దాడి చేశారు. అర్ధరాత్రి కొట్టుకుంటూ పోలీసులు పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు. పోలీసులపై దాడికి ప్రయత్నించారంటూ రామచంద్ర యాదవ్ అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంబేద్కర్ గారు ఫ్లెక్సీలో తీసామని చెప్పినారా సార్? అంబేద్కర్ గారు ఫ్లెక్సీలో తీసామని చెప్పినారా? నేను ఒక దళితుని సార్, ఒక దళితుని మాట్లాడుతున్నా. అంబేద్కర్ గారు ఫ్లెక్సీ చేస్తే ఎలా కొడతారు? కొట్టండి. ఎలా కొడతారు? మీరు రష్యం చేస్తున్నారు, మీరు కొడతారా? మీరు మ్యాన్ హ్యాండ్లింగ్ ఎట్లా చేస్తారు? మ్యాన్ హ్యాండ్లింగ్ ఎట్లా చేస్తారు మీరు? భారతదేశంలో రాజ్యాంగం రాసిన అంబేద్కర్ మీరు ఒక దళితులుగా పుంగనూరు ఎస్ఐ గారిని నేను మాట్లాడితే నా మీద కొట్టండి సంబండి అంటే అంబేద్కర్ గారి ఫ్లెక్సీని అడిగితే కొట్టండి సార్, తన్నండి సార్, కొట్టండి సార్. రైట్. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చిత్తూరు జిల్లా పుంగనూరులో అర్ధరాత్రి పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అలాగే అక్కడ గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద పోటీ చేసినటువంటి రామచంద్ర యాదవ్ వర్గాల మధ్య మధ్యగడ్డేస్తే బొక్కమంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో రామచంద్ర యాదవ్ ఇంటి మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గీయులు దాడి చేసి ఇబ్బందులు గుర్తించిన పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే ఇటీవల 2 రోజుల క్రితం జరిగినటువంటి అంబేద్కర్ జయంతికి సంబంధించి పుంగనూరు టౌన్ మొత్తం కూడా ఏదైతే రామచంద్ర యాదవ్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తారో ఆ ఫ్లెక్సీలను వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు వాటిని చించేసి తొలగించినటువంటి పరిస్థితి. అంటే దీంతో మళ్ళీ కొత్తగా ఆ స్థానంలో రామచంద్ర యాదవ్ వర్గీయులు ఏర్పాటు చేయడంతో నిన్న రాత్రి వాటిని తొలగించినటువంటి పోలీసులతో వాళ్ళు మాట్లాడడం జరిగింది. తీసుకొస్తే అందరి తీసేయాలి, తొలగించాలి, కానీ కేవలం మాయ మాత్రం తొలగించి కరెక్ట్ గా చెప్పి రామచంద్ర యాదవ్ వర్గీయులు పోలీసులని కోరడం బట్టి పోలీసులు ఒక్కసారిగా తెచ్చారు. అక్కడ ఉన్నటువంటి రామచంద్ర యాదవ్ వర్గీయుల మీద దాడి చేసినటువంటి పరిస్థితి. వాళ్ళని కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్ కి తీసుకుని తీవ్రంగా గాయపరిచినట్టు సమాచారంతో ఈ సందర్భంగా పోలీసులు కూడా ఆ రామచంద్ర యాదవ్ వర్గీయుల మీద టీడీ చేసుకున్నట్టు తెలుస్తుంది. పోలీసుల మీద దాడి చేశారని చెప్పేసి వాళ్ళు రిటర్న్ కేసు పెట్టినట్టు. మొత్తానికి పుంగనూరులో ప్రస్తుతానికి అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజ్యాంగం నడుస్తుందా అని చెప్పేసి రామచంద్ర యాదవ్తో పాటు ఆయన వర్గీయులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజ్యాలు కావచ్చు, అదేవిధంగా వైసీపీకి సంబంధించినటువంటి నాయకుల అరాచకాలు ఎక్కువైనటువంటి వాదన వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా జరిగినటువంటి సంఘటన కూడా ఆ వాదనకి కాస్త బలం చేకూర్చేటటువంటి పరిస్థితి. రైట్. థ్యాంక్ యూ రాజు.